హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మీరు నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజు వచ్చేసి రెసిపీ మ్యాంగో మావా కేక్ అనమాట. దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో డీటెయిల్గా అయితే నా నోట్స్లో నేను ఎలా నోట్ చేసుకున్నానో అదే మీకైతే ఇక్కడ చూపించేస్తున్నాను. రెసిపీ అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇక్కడైతే నేను మంచి పండిన మామిడి పండుని అయితే తీసుకున్నాను. 1 కప్పు మ్యాంగో ప్యూరీ కావాలన్నమాట. 1 కప్పుకు గాను ఒక మీడియం సైజ్ మ్యాంగో, తర్వాత 1.5 మ్యాంగో అయితే నాకు 1 కప్పు ప్యూరీ అయ్యిందనమాట. సో మ్యాంగో మావా కేక్ మ్యాంగో లవర్స్కి, మ్యాంగో టేస్ట్ నచ్చే వాళ్ళకైతే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా మ్యాంగో లవర్స్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మిగతా వాళ్ళు ట్రై చేయొద్దు అని కాదు, కానీ వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు అని చెప్తున్నా, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను ఈ విధంగా పైన అంతా స్కిన్ అంతా తీసేసి ఈ విధంగా అయితే నేను పీసెస్గా చేసుకొని ప్యూరీ అయితే చేసుకున్నాను. మీకు చెప్పినట్టుగా 1.5 మ్యాంగోకి అయితే నాకు 1 కప్ ప్యూరీ ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. కొంచెం ఈ బ్యాటర్ అంతా కూడా మనకు థిక్గానే వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఆశీర్వాద్ గోధుమ పిండి యూజ్ చేశాను. దీనికి ఆప్షనల్గా మీరు మైదా అయినా వాడుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ కొన్ని ఆప్షనల్ చెప్తానండి, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడైతే 1/2 కప్ ఆయిల్ యాడ్ చేశాను. మీకైతే ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్ని ముందే స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి అయితే గమనించేయండి. 3/4 కప్పు షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను 250 ml కప్తో మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. ఎసెన్స్ అయితే మీరు మీ దగ్గర ఉంటే మ్యాంగో ఎసెన్స్ అయినా వేసుకోండి, లేదు అంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి, లేదు అంటే రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోండి, అది కూడా లేదు అంటే కేవడా జెల్ అని దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉన్న వాటిలో ఏవైనా 2 ఉంటే 1/2 టీ స్పూన్స్ లాగా కూడా 2 కలిపి 1 టీ స్పూన్ లాగా వేసుకోవచ్చు. ఇవేవి మా దగ్గర ఎసెన్సెస్ ఏవి లేవు అంటారా, చక్కగా ఇలాచీ పౌడర్ కొంచెం దంచి వేసేయండి. ఇక్కడైతే నా దగ్గర ఇలాచీ ఎసెన్స్ ఉంది, తర్వాత మావా ఎసెన్స్ ఉంది. సో నేనైతే 2 కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీకు చెప్పినట్టుగా ఇవన్నీ ఆప్షనల్ అండి. మీకు దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇవి కంపల్సరీ అయితే ఏం కావు, కాకపోతే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట, ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసము, అంతే తప్పితే ఇవి లేకపోయినా మిగతా ఇంగ్రీడియంట్స్తో అయితే సేమ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలాచీ పౌడర్ బదులు నేను ఇలాచీ ఎసెన్స్ వేసాను అనుకోండి, అంతే. తర్వాతకు వచ్చేసి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా మావా, ఇలాచి అండ్ వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. నా దగ్గర కూడా మ్యాంగో ఎసెన్స్ అయితే ఏం లేదు. సో మీ దగ్గర ఉంటే మాత్రం మ్యాంగో ఎసెన్స్ వేసేసుకోండి, బాగుంటుంది. లేదు అంటే ఆల్రెడీ మనం మంచిగా మ్యాంగోనే వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు, బట్ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా అని చెప్పేసి వేయడమే. ఇక్కడ 1 కప్ అయితే నేను వీట్ ఫ్లవర్ తీసుకున్నానండి. ఇక్కడ మావా అన్నారు, మరి మావా యూజ్ చేస్తున్నారా అంటే మావా ఏం యూజ్ చేయట్లేదండి, జస్ట్ మిల్క్ పౌడర్ క్వాంటిటీ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే కేక్ టేస్ట్ వచ్చేసి మనకి మంచిగా కోవా మావా వేసి తిన్న టేస్ట్ అయితే రిచ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా ఒక చిన్న ట్రిక్ అనుకోండి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల, అది కూడా ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకు ఆ మావా టేస్ట్ అనేది తెలుస్తుంది. ఒక్కసారి అయితే మీరు చేసి ఒకసారి అయితే టేస్ట్ చేయండి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఓన్లీ మావా కేక్ చేశాను అనమాట, సేమ్ ఇదే ప్రాసెస్, బట్ మ్యాంగో కాకుండా మావా కేక్ చేశాను అనమాట. ఈ విధంగా మిల్క్ పౌడర్ వేసి ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పేసి చేశాను. అసలు చాలా అంటే చాలా నచ్చేసింది, ఒక్క పీస్ కూడా వదలకుండా అందరు మళ్ళీ అడిగి తిన్నారనమాట. సో ఇంకొంచెం ఏంటంటే హెల్దీ వేలో వీట్ ఫ్లవర్తో ఈ విధంగా మిల్క్ పౌడర్ ఎక్కువ వేసి చేసి ఎప్పుడైనా గెస్ట్లకు అలా సర్వ్ చేయండి, మీకే అద్భుతం చెప్తారనమాట. మంచి కమెంట్స్ అయితే ఇస్తారు మీకు. నేనైతే చాలా కమెంట్స్ అయితే తీసుకున్నా, సో మీకు కూడా అది చెప్తున్నా అనమాట. ఇక్కడైతే 1 కప్ మైదా కాబట్టి 1 టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాతకు వచ్చేసి 1/2 టీ స్పూన్ అయితే 1/2 టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం దీన్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాస్త మిల్క్ ఎక్కువే పడుతుందండి, ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ లాగా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 1/2 కప్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను. లాస్ట్ వరకు ఒకవేళ కాస్త మిగులుతాయి. సో నేను 1/2 కప్ అయితే పక్కకి ఈ విధంగా పెట్టేసుకున్నాను. వీట్ ఫ్లవర్ కదండి, కొంచెం కలపడం కష్టంగానే అనిపిస్తుంది, బట్ ఓకే.
కొంచెం కలర్ కోసం అయితే ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనలే అండి, మీరేమీ కంపల్సరీగా అయితే వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే కాస్త మిల్క్ వేస్తూ యాడ్ చేస్తూ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. వెనిగర్ ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వడానికి కాస్త ఈ విధంగా పాలు వేస్తే ఏంటంటే మనకి మంచిగా యాక్టివ్గా అవుతుందన్నమాట, మనకి గుల్లగా వస్తుంది అనమాట. సో లాస్ట్కి వేస్తే మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఏం చేశానంటే వెనిగర్ వేసి తర్వాత మిల్క్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. తర్వాతకు వచ్చేసి ఇదంతా కూడా నేను 7 inches కేక్ టిన్ బ్యాటర్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్, మీ దగ్గర ఏవి ఉంటే ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. లేదు అంటే సింపుల్గా ఇలా కూడా బాగుంటుంది, బట్ వీడియోలో చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కాస్త రోజ్ పెటల్స్, ఆల్మండ్స్, తర్వాత నా దగ్గర గుమ్మడి గింజలు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో అవన్నీ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. హాలిడేస్లో అయితే మా పాప నాకు బాగా హెల్ప్ చేస్తుందండి, కేక్స్ విషయంలో, ఆర్డర్స్ విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మా పాపనే హెల్ప్ చేస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద చూపిస్తున్నాను. మీరు నార్మల్ స్టవ్ మీద కూడా ఈ విధంగా సిమ్లో అయితే ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకున్న తర్వాత పెట్టండి. ఇండక్షన్ స్టవ్ మీద అయితే అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టొచ్చు. ఈ విధంగా ఒక 45 minutes అయితే 45 minutes తర్వాత అయితే బేక్ అయిందో లేదో అని తీసి చూస్తున్నాను అనమాట. బట్ 45 minutesకి అయితే చూపిస్తున్నాను చూడండి, టూత్ పిక్ పెట్టి తీస్తే నాకైతే ఇంకా పిండి పిండిలాగా వచ్చిందనమాట. సో ఇంకా కుక్ అవ్వలేదని చెప్పేసి ఇంకొక 15 minutes అయితే బేక్ చేశానండి. చాలా తడిగా అనిపించింది. సో ఈజీగా అయితే 1 hour అయితే బేక్ అవుతుంది. బేకింగ్ టైం ఎక్కువ పడుతుంది, ప్లస్ కొంచెం మనకి ఏమంటారు బ్యాటర్ వచ్చేసి థిక్గానే ఉంటుంది. ఈ 2 పాయింట్లు అయితే గమనించుకోండి. ఫైనల్గా అయితే ఇదనమాట రిజల్ట్. చాలా ఎమ్మి మ్యాంగో మావా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకొని ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ చేసి కుదిరితే మీ గెస్ట్లకు కూడా పెట్టి ఏం కామెంట్స్ చెప్పారో నాకు చెప్పండి. నేను కూడా విని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.